హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సుభాష్ అయితే ఇదిగోరా నువ్వు అడిగిన 10 లక్షలు సూట్ కేసు రాజుకి అయితే ఇస్తాడు. ఇంకా సుభాష్ ఇది ఇక్కడితో ఆగదు అని అయితే అంటూ ఉంటాడు. రాజు అయితే ఆగదని తెలుసు అని అయితే రాజు అంటూ ఉంటాడు. సుభాష్ అయితే ఈ డబ్బులు ఇవ్వటం ఆపేసి చూడు అని అయితే సుభాష్ అంటాడు. రాజు తన వచ్చి గొడవ చేస్తే జరిగే పరిణామాల కన్నా ఇదే నయమని అయితే రాజు అంటూ ఉంటాడు. ఇంకా పైనుంచి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది కావ్య. ఇంకా రాజ్ ఆ సూట్ కేసు తీసుకుని అయితే కార్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే 10 లక్షలు ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు, ఒకవేళ ఆ బిడ్డ తల్లి కోసము తీసుకుని వెళ్తున్నారా, ఆయన వెనుక వెళ్తే ఎందుకో ఏమిటో తెలిసిపోతుంది అని కావ్య కూడా రాజు వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజు కారు అయితే దిగుతూ ఉంటాడు. ఇంకా కావ్య కూడా కారు దిగి పరుగున వెళ్తూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే అక్కడ ఎవరు లేని చోటు చూసి అక్కడ ఆగి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కావ్య అయితే ఇంకా రాజు వెనకాలే వెళ్ళి ఇంకా పక్క నుండి దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. మరి రాజు అయితే ఎవరి కోసం అయితే వచ్చాడో అనేది రేపు ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.